జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కేసుకు సంబంధించిన ఇంకేమైనా వివరాలు కావాలంటే మీకు టచ్లోకి వస్తాను. షూర్ సార్. సుజాత, మీకు మ్యారేజ్ అయిందా? ప్రాపర్టీ ఇష్యూస్ కదా, పేరెంట్స్కి సంబంధించిన సంతానం, వారి రిలేషన్స్ ఎవరెవరు ఉన్నారో వంటివన్నీ మాకు ఫర్దర్ ప్రొసీడింగ్స్లో అవసరం అవుతాయి. అందుకే అడుగుతున్నాను. మీకు పెళ్ళయిందా లేదని అడిగాను. నేనేదో అడగకూడని ప్రశ్న అడిగినట్టు మీరు అలా సైలెంట్ అయిపోయారేంటి? సే ఎస్ ఆర్ నో. అంటే మీ చెల్లెలు ఆన్సర్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రోజుల వరకు కొన్ని విషయాల గురించి మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడండి, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ లెవెల్లో కాంప్లికేషన్స్ ఉండవు. తర్వాత మీ ఇష్టం. అవనికి పెళ్ళయింది సార్. అవనికి కొద్ది రోజుల క్రితమే పెళ్ళయింది సార్. ఈ విషయం చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డారో నాకు అర్థం కాలేదు. మీ వారి పేరు చెప్పండి. మీ హస్బెండ్ పేరు చెప్పండి అవని గారు. ఆయన పేరు ఇది చాలా విచిత్రంగా ఉందండి. పెళ్లి విషయం చెప్పడానికి, భర్త పేరు చెప్పడానికి ఇబ్బంది పడే వాళ్ళని మిమ్మల్నే చూశాను. అవని ఇబ్బంది పడుతుంది, నువ్వైనా చెప్పు శ్రీకర్. అవని వాళ్ళ హస్బెండ్ పేరు సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు చెప్తాను సార్. అతని సిగ్నేచర్ కూడా అవసరమైతే తను వచ్చి చేస్తాడు. మీరేవో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారని నాకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఒక లాయర్గా, ఒక వెల్ విషర్గా నా సజెషన్ ఏంటంటే సీక్రెట్స్ని ఎక్కువ కాలం మోయకండి. అవి మరింత ప్రమాదాలకి దారితీస్తాయి. బయటపడడానికి సొల్యూషన్ వెతుక్కోండి. ఓకే? ఓకే సార్, ఇక మేము బయలుదేరతాం. సార్, ఒక ఫేవర్. చెప్పండి. అవని విషయం కానీ, అవని పెళ్లి విషయం కానీ నా పేరెంట్స్కి తెలియనివ్వకండి. నేను చెప్పను, బట్ ఇలాంటివైతే బయటపడకుండా ఉండవు. థ్యాంక్ యూ సార్. ఇక విషయం ఓపెన్ చేయి లావణ్య. ఈసారి నీ ఐడెంటిటీని ఎవరు ఆపలేరు. సుజాత చెల్లెలు ఎవరో కాదు, మురళి చెల్లెలుగా, సుజాతకి ఫ్రెండ్గా మన ఇంట్లో ఉంటున్న అవనే. ఈ విషయం ఒకసారి సుజాత మొగుడు నరసింహం నిరూపించబోయి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఫెయిల్ కాను. ఎందుకంటే మీరు ఏ లాయర్ దగ్గరైతే ఆస్తి కోసం ఇద్దరు మేనకోడళ్ల చేత సంతకాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడే నిజం బట్టబయలైంది. ఆధారం లేకుండా నువ్వెన్ని చెప్పినా వినే పరిస్థితిలో వీళ్ళు లేరు లావణ్య. మన దగ్గరున్న సినిమా చూపించు. అవని, సుజాత, శ్రీకర్లు చేసిన మోసాలు కనిపిస్తాయి. ఆమె పేరు సుజాత, ఈమె పేరు అవని, సుజాత చెల్లెలు. మేము సొంత అక్క చెల్లెలన్న నిజం మరికొంతకాలం కొందరికి తెలియకూడదు. మా తల్లిదండ్రుల ఆస్తి మాకు వస్తే మా అక్కకు ఉపయోగపడుతుందని నేను బయటికి రావాల్సి వచ్చింది. లేదంటే వచ్చుండేదాన్ని కాదు.
అలాగే మీరిద్దరూ సుభద్ర త్రినాథరావుల పిల్లలని నిరూపించే ఎవిడెన్స్ని మాకు సబ్మిట్ చేయండి. ఇది మార్ఫింగ్ కాదు, ఒరిజినల్ వీడియో. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడేమంటారు? అవని సుజాతలు అక్క చెల్లెళ్ళుగా లాయర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు చేశారు. ఇదంతా నిజమని నమ్మాలనిపించడం లేదు. అంత పెద్ద ఆధారం చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే ఎలా నిహారిక? అందరూ కలిసి ఇంత మోసం చేస్తారా? ఇందుకేనా ఆ సుజాత తన చెల్లెలి గురించి మాటి మాటికి మన ఇంటికొచ్చి మన మీద నోరేసుకొని పడిపోయేది? ఏమండి, ఏంటండి ఇది? ఇప్పుడు మనం అవని మన చిన్న మేనకోడలని తెలిసినందుకు సంతోషించాలా? ఇంతకాలం మోసం చేసినందుకు బాధపడాలా? ఎలా సంతోషిస్తావమ్మా? అబద్ధాలాడి మన ఇంట్లో దొంగల ఇన్ని రోజులు ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. లేదంటే ఆస్తి కోసం అలా నాటకాలు ఏమైనా ఆడుతుందేమో. అవనిని మనం బాగా నమ్మాం, ఎంతో అభిమానంగా చూసుకున్నాం. మన మనిషిలా ఆదరించాం. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అవని చేసిన మోసాన్ని నేను భరించలేకపోతున్నాను. అవనిని రానివ్వండి, తేల్చుకుందాం. శ్రీకర్ని కూడా క్షమించకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.